నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్లీజ్. ఆ జయ రూపంలో ఉంది యశోదేనా లేకపోతే నిజంగా జయేనా? టెన్షన్తో ఏమీ అర్థం కావడం లేదు. ఆ జయ ఇప్పుడే వస్తానని చెప్పి బయటికెళ్ళింది. ఒకవేళ దాని మీద నాకు అనుమానం వచ్చింది అని దాని కనిపించి ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందా? అయ్యుండొచ్చు. ఆ మూగది జయ వైపు అలా చూసిందంటే ఖచ్చితంగా ఆ సోదమ్మ గెటప్లో ఉన్నది యశోదే అయ్యుంటుంది. అనుమానం వచ్చినప్పుడే దాన్ని లాగి లోపల పడేసి బంధించాల్సిందే. అనవసరంగా బయటికి వెళ్ళనిచ్చాను. ఇప్పుడు అదే తప్పైపోయేలా ఉంది. ఛా! అమ్మయ్యా, ఇదొస్తోంది. దీనికి ఇంకా నా మీద అనుమానం రాలేదు. ఒకవేళ నిజంగా ఇదే యశోద అయితే మళ్ళీ తిరిగి ఈ ఛాయలకొచ్చేదే కాదు కదా. ఏమీ అర్థం కావడం లేదే. ఇది జయేనా లేకపోతే యశోదనా? ఏదైతేనే ఈరోజు తేల్చేస్తాను. ఏటి తల్లి అలా ఉన్నారు? ఏం లేదులే. ఒక్క నిమిషం చెప్పమ్మా. అట్టగే అమ్మా. నీరసమ్మ గారు పిలుస్తున్నారు. వెళ్ళొత్తాను. బాసు, ఇదిగో దీన్ని పట్టుకో. వెళ్ళండి, పట్టుకోండి. త్వరగా తీసుకెళ్ళు. అది అక్కడ పెట్టు, జాగ్రత్తగా పెట్టు. బొబ్బజారు జాగ్రత్త, తొక్కేస్తావు. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఇదిగో పట్టుకోమా. నన్ను యశోద గుర్తుపట్టినా, ఊర్మిళ మేడం గుర్తుపట్టినా చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళు గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా తీసుకెళ్ళు. అలాగే తీసుకో. బాసు, ఇంతకీ ఈ క్యాటరింగ్ పేరేంటి? నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు కదా, నువ్వు మా ట్రూప్ కదా? ట్రూపా బొంగ? నేను నా పర్సనల్ పని మీద వచ్చాను బాసు. ముందు పేరేంటో చెప్పు. ఏమో, ముందెళ్ళే క్యాటరింగ్ వాళ్ళని అడుగు. అదేంటి బాసు, నువ్వు కూడా క్యాటరింగ్ అతను కాదా? నువ్వెలా వచ్చావో నేను అలాగే పర్సనల్ పని మీదే వచ్చాను. నేనంటే యశోదను కాపాడడానికి వచ్చాను. వీడెందుకు వచ్చినట్టు? కొంపదీసి మేడంని ఏమైనా వేసేయడానికి వచ్చాడా? అంత సీన్ ఎవరికి ఉండదులే. ఇంతకీ నీ పేరేంటి? నేనెవరైతే నీకెందుకు, వచ్చిన పని చూసుకో. నేను యశోదను సేవ్ చేయడానికి వచ్చాను. మరి ఇతనెవరు? బాసు, ఇంతకీ నీ పేరేంటి? నువ్వు చెప్పావు కదా, సేమ్ పేరు. నీకెందుకు? అదే నా పేరు. ఓ,
బిడ్డ కోసం నువ్వు చేస్తున్న యుద్ధం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది యశోద. నీ ప్రేమలో ప్రతి క్షణం పడిపోతున్నాను. నిన్ను ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి తప్పిస్తాను. లవ్ యూ యశోద. వావ్, ఏంటి ఇంత అందంగా ఉన్నావు? పెళ్లి కాక ముందు కంటే పెళ్ళైన తర్వాతే చాలా అందంగా ఉన్నావు. నీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది. ఎవరు చేశారు? ఇదిగో తనే జయ. నువ్వు నిజంగా సోదమ్మాయివేనా లేకపోతే హెయిర్ స్టైలిస్ట్వా? అమ్మా నమస్తే. ఏరా ఇప్పుడా రావడం? అవునమ్మా. సరే తినేసి వెళ్ళు. ఉమ్, అలాగే వంటలన్నీ టేస్ట్లు ఎలా ఉన్నాయో చూసి ఉప్పు తగ్గినా ఏదైనా బాలేకపోయినా వెంటనే రీప్లేస్ చేయించు. అలాగే అమ్మా. హలో, ఇలారా. ఊర్మిళ నన్ను గుర్తుపట్టిందా ఏంటి? నిన్నే ఇటు రమ్మంటున్నానా? ఇతన్ని వంటల దగ్గరికి తీసుకుని వెళ్ళు, అన్నీ చెక్ చేస్తాడు. అలాగే మేడం, రండి. సరే అమ్మా. బాబు, ఇంతకీ మీ ట్రూప్ పేరేం పేరు? చూడు బాబాయ్, నాకు వంటలు ఎలా ఉన్నాయో ఎక్కడున్నాయో కూడా తెలీదు, కానీ అద్రిపోయాయని చెప్పు. సరేనా కుబేరా బాబాయ్? హరి? అవును బాబాయ్, నేనే. నువ్వేంటరి ఈ గెటప్లో ఎక్కడికొచ్చావు? బాబాయ్, ఈరోజు సారంగిని ఎలాగైనా కాపాడాలి. యశోదకేమీ కాకుండా చూసుకోవాలి. అందుకే నేను ఈ వేషంలో వచ్చాను. సరే హరి, జాగ్రత్త. నువ్వేనా? నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? నాతో పాటు ఎవరూ రాలేదు, కానీ ఈ ట్రూప్కి సంబంధం లేనివాడు నాతో పాటు ఒకడు వచ్చాడు బాబాయ్. వాడు కూడా నాలాగే వేషం మార్చుకొని పర్సనల్ పని మీద వచ్చానన్నాడు. అంటే మేడం వాళ్ళకి ఏదైనా అపాయం క్రియేట్ చేయడానికి వచ్చాడా? ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? రే, ఈ పార్టీ అయిపోయాక ఆ అడవి దాన్ని లేపేయాలరా. దాని దగ్గరే ఉండు. నేను వేసేయని చెప్పినప్పుడు వేసేయ్. అలాగే మేడం, అలాగే.